అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కృష్ణ చైతన్య గారు, శ్రీమతి లలితా శ్రీనివాస్ గారు, చిరంజీవి సిఎన్ కల్వా గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కృష్ణ చైతన్య గారి మాతృమూర్తి గారు కీర్తిశేషులు శ్రీమతి శ్రీ యామిని గారి సంవత్సరికము వర్ధంతి సందర్భంగా పితృపక్షాల తరపున సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కీర్తిశేషులు శ్రీమతి శ్రీ యామిని గారికి, కీర్తిశేషులు శ్రీ కేవి శ్రీహరిరావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు శ్రీమతి శ్రీ యామిని గారికి తన వర్ధంతి సందర్భంగా ఈరోజు తన పుణ్యతిథి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు శ్రీమతి శ్రీ యామిని గారికి, కీర్తిశేషులు శ్రీ కేవి శ్రీహరిరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణ చైతన్య గారికి, శ్రీమతి లలితా శ్రీనివాస్ గారికి, చిరంజీవి సిఎన్ కల్వా గారికి, బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్ష, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి లలితా శ్రీనివాస్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ నేనుంటానని ముందుకొచ్చి ఏ కష్టం వచ్చినా ఈ ఆర్గనైజేషన్ కోసం ఈ 65 మంది అభాగ్యుల ఆకలి తీరుస్తూ కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, మరియు అలాగే సీసీ కెమెరాల పరంగా, అలాగే శాశ్వత నివాసం కోసం కూడా, పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా భూదానం చేయడం జరిగింది. తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి తరపుమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ కృష్ణ చైతన్య గారు, శ్రీమతి లలితా శ్రీనివాస్ గారు, చిరంజీవి సిఎన్ కల్వా గారు, శ్రీమతి శ్రీ యామిని గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే అరిసెలు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. దగ్గుతుములు ఒక్కసారి ఇంకా రండి. కూర్చోండి.